వెల్కమ్ టు ఓహో టాకీస్. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ పరిణామాలు, మరి ఇటీవల సోషల్ మీడియా వర్సెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మధ్య ఏదైతే చెలరేగుతున్న అంశం ఏదైతే ఉందో, మరి ఇటీవల రేవతి అనే ఒక మహిళా జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు వారి మీడియాలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అసభ్యకరమైన మాటలు మాట్లాడారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దారుణంగా దూషించారని చెప్పేసి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం, దాని మీద ఆయన ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడడం, ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరి ఈ విధంగా అసలు జర్నలిస్టులు ఎవరు, సోషల్ మీడియా వాళ్ళు ఎవరు అని చెప్పేసి కొంత వ్యత్యాసాలను గుర్తు చేస్తూ, తేడాలను గుర్తు చేస్తూ, అసలు వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడతారని చెప్పేసి ఆయన పరోక్షంగా మరి బట్టలుప్పి కొడతానని చెప్పడం, క్రిమినల్ కేసులు కూడా బనాయిస్తామని జాగ్రత్త అని సంకేతాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ అంశం మీద అయితే రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న చాలామంది కూడా మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా దుమారం రేగుతూ ఉంది, ఆవేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, వారి యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మరి సోషల్ మీడియా తయారు కావడానికి ప్రధాన కారణం ఎవరు? మరి ఈరోజు నిండు అసెంబ్లీ సభలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడానికి ప్రధాన కారణం ఎవరు అని మనం లోతుల్లోకి వెళ్తే, మరి ఈ సోషల్ మీడియాను పెంచి పోషించింది ఎవరు? సోషల్ మీడియాకి అంత స్వాతంత్రాన్ని ఇచ్చింది ఎవరు? మరి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలపైన కూడా మరి బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ ఉన్నారు. మరి వారి కుటుంబ సభ్యులను కూడా దూషించారని చెప్పేసి హరీష్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అంశాలను మనం పరిశీలిస్తే, మరి ఒకప్పుడు తీసుకున్నట్టయితే మరి సమాజానికి, మరి రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా అనేది ఉండేది. ఒకప్పుడు మీడియా లేదు అసలు. వాస్తవాన్ని చెప్పాలంటే వార్తాపత్రికలు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొద్ది కాలం ఉదయం, ఇట్లాంటి న్యూస్ పేపర్లు 10th రిజల్ట్స్ వచ్చినాయంటే అందరూ వేకువజామునే లేచి ఎదురు చూసేది. మరి ఆ బోర్డు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ యొక్క నంబర్లను పేపర్లో ప్రకటిస్తే చూసుకునేవాళ్ళు. మరి దేశంలో ఏం జరిగినా తెలుసుకోవాలంటే పేపర్ చదవాల్సిందే. ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న అంశాలను తెలుసుకోవాలంటే పేపర్ ద్వారా చదవాల్సిందే. ఆ కొద్ది రోజుల తర్వాత మరి ఈటీవీ రావడం, ఆ తర్వాత జెమినీ టీవీ రావడం, ఆ తర్వాత అనేక ఛానళ్ళు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది మొదలైపోవడం, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మరి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ కూడా సమాజానికి, విధంగా ప్రభుత్వాలకు కూడా దోహదకారి అయిన అంశాన్ని మనం ఇక్కడ చూసాం. మరి దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి మరి సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ అనేది రావడం, అనేక మంది యూట్యూబ్ ఛానల్ పెట్టడం. యూట్యూబ్ ఛానళ్ళు మొదల్లో కూడా కొంత మంచి కంటెంట్ను ఇచ్చేవారు. అంటే సమాజానికి అవసరమైన అంశాలను, అంటే డాక్టర్ల గురించి కావచ్చు, లాయర్ల గురించి కావచ్చు, జ్యోతిష్యం గురించి కావచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందించడానికి సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ పనిచేయడం జరిగింది. మరి సోషల్ మీడియా ఇంత విచ్చలవిడిగా తయారు కావడానికి ప్రధాన కారణం ఎవరు? మరి నేటి ప్రభుత్వాలు కాదా? మరి ఒక రాజకీయ నాయకుడిని తిట్టాలన్నా, ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా మరి ఆ నేతలే కదా వారికి డబ్బులు ఎరగా చూపి ప్యాకేజీలు ఇచ్చేసి మరి ఈరోజు ఎన్నికల్లో ఏ విధంగా వారు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా అన్నారన్న అంశాలు కూడా మనం చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాం. ఫలానా ఛానల్ ఫలానా పార్టీకి పనిచేస్తుంది, ఫలానా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫలానా పార్టీకి పనిచేస్తూ ఉంది. ఆ నేతలే కదా పొద్దున్న లేస్తే మాట్లాడుకునేది పచ్చ మీడియా, ఎర్ర మీడియా అంటూ అని చెప్పేసి. మరి దీన్ని కట్టడి చేయడం ఎలా? ప్రధాన మీడియా ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయడానికి రాజ్యాంగము, చట్టాలు, దానికి ఒక బోర్డు, ఒక స్ట్రక్చరు, ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్, దాని హెడ్ ఆఫీస్ వచ్చే అమెరికాలో ఉంది.
ఎవరైనా జస్ట్ ఈమెయిల్ ఉంటే మరి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, కంటెంట్ పెట్టుకోవచ్చు, రోజు ఏదో ఒకటి మాట్లాడచ్చు. ఇక్కడ నేను ఒక యూట్యూబర్గా, నేను ఒక జర్నలిజం చేసిన ఒక వ్యక్తిగా, నేను కూడా జర్నలిస్ట్గా పనిచేసిన, వార్తలో ఈనాడులో కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా పనిచేయడం జరిగింది. అయితే జర్నలిజం విలువను మన నేడు సమాజంలో కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్టులందరిపైన ఉంది. ముఖ్యంగా ఇక్కడ భావ స్వాతంత్ర హక్కు, మనకు ప్రాథమిక హక్కులో స్వేచ్ఛ ఏదైతే ఉందో, పౌరునికి స్వేచ్ఛ ఉంటుందని చెప్పేసి ఏదో 19 ఆర్టికల్ ప్రకారం భావ స్వేచ్ఛ, ఎవరైనా ప్రభుత్వం గురించి కావచ్చు, సమాజం గురించి కావచ్చు, ఏ అభిప్రాయాన్నైనా వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఇక్కడ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ఉండాలే. కానీ హద్దులు దాటి అతిక్రమించి మాట్లాడితే మరి వివాదాలు, సంఘర్షణలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులను ఏదైనా సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఇట్లాంటి అంశాలను వివిధ ఛానళ్ళు పబ్లిక్ టాక్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలని తీసుకోవడానికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి కొంతమంది ప్రజలు అంటే పబ్లిక్ ఊగిపోతూ మాట్లాడతారు. ఆ సందర్భంలో అనేక రకాలుగా దుర్భాషలాడుతూ అనేక బూతులు మాట్లాడడం జరుగుతుంది. కానీ అలాంటి బూతులను యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా ఛానల్లో ప్రసారం చేయడం కూడా తప్పు అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ విధంగా ఫ్యామిలీని వాళ్ళు తిట్టడము, మరి దాన్ని ఎడిట్ చేసే బాధ్యత ఆ ఛానల్దే. మరి అట్లాంటి అంశాల పట్ల జాగ్రత్త వహించాలి. మరి నేడు ప్రభుత్వ నాయకులు కూడా మరి ప్రజలకు రిప్రజెంటేటివ్గా పనిచేసే వ్యక్తులు మరి నేడు మరి ఒకరిపై ఒకరు, ఒకప్పుడు ఈ సంస్కృతి లేదు, చాలా హుందాగా మరి ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, మరి ఇతరత్ర సాధనాల ద్వారా కావచ్చు, వారి యొక్క పనితీరును వ్యక్తపరుస్తూ ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ జవాబుదారీగా ఉంది. కానీ నేడు ఏమైపోయింది, మరి ఎవరు దీనికి పునాదులు వేసారు, ఎవరు దీనికి బీజాలు నాటారు? మరి కేసీఆరా, లేకపోతే రేవంత్ రెడ్డి, మరి ఇతర నాయకుల, మరి ఏపీలో తీసుకుంటే మరి నాని లాంటి, జగన్ లాంటి వ్యక్తులు విచ్చలవిడిగా మాట్లాడమా? అంటే ఇక్కడ వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైతే ఉంది. మీడియాలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మరి ప్రజాస్వామ్యంలో వివిధ ప్రభుత్వాల్లో పనిచేస్తున్న నాయకులు కావచ్చు, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటే సమాజం ఈరోజు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలు సంభవించకుండా మరి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాధినేతలైనా మీడియా అయినా కొంత అంటే కంట్రోల్స్, అంటే ఒక స్వీయ నియంత్రణ అనేది ఇక్కడ అవసరం. ఈ స్వీయ నియంత్రణ ద్వారా మరి సమాజానికి మీడియా ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు. ప్రభుత్వాలు కూడా మరి ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు అడ్డగోలుగా మాట్లాడకుండా ఎంతవరకు మరి వాళ్ళు ఆన్సర్ చేయాలో అంత మేరకైతే మాట్లాడితే మరి ఈ గొడవే ఉండదు. మరి ఒకప్పుడు కేసీఆర్ కూడా మరి మీడియా గురించి మాట్లాడడం, మీడియా ఛానళ్ళ గురించి మాట్లాడడం, మరి అలాంటి కారణాల వల్లే కదా, అదొక కారణం. కేసీఆర్ ఓడిపోవడానికి మరి మీడియా కూడా ఒక ప్రధాన కారణమే అని చెప్పొచ్చు. మరి నేడు రేవంత్ రెడ్డి వివరిస్తున్న తీరు మరి పలు ఛానళ్ళు, మీడియా వ్యక్తులు అందరూ వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అంటే ప్రభుత్వాలు పడిపోవడానికి కూడా ఇక్కడ మీడియా కూడా ఒక కారణంగా మనకు కనపడతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము సంక్షేమము, ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఎలా ప్రజల్లోకి ముందుకెళ్ళాలి అనే అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి. మీడియా కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాలు, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రజలకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన సమాజానికి మేము ఉపయోగపడతాము. మరి ఇట్లాంటి అంశాలను మరి బేరీజు వేసుకుంటూ, అంటే పూర్తిగా కమర్షియల్గా కాకుండా ఒక బాధ్యతగా, జర్నలిజం కాబట్టి ఒక బాధ్యతగా, పౌరుడిగా మరి సమాజానికి దోహదపడే విధంగా మరి వాళ్ళ ఆలోచనలు ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ నేను ప్రధానంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రుల కుటుంబాలను మరి ఈ విధంగా మీడియా ద్వారా అసభ్యంగా మాట్లాడడాన్ని అయితే నాకైతే ఇది నచ్చడం లేదు. ఏవైతే పబ్లిక్ టాక్స్కి వెళ్ళినప్పుడు
చాలా రకాలుగా మాట్లాడతారు. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, కుటుంబ సభ్యులను దూషిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ పోస్ట్ చేసే ముందు ఎడిటింగ్ సమయంలో డీప్ సౌండ్లు వేయడం కానీ కొంత ఎడిట్ చేసి వేస్తే వారి మనోభావాలను మనం పరిరక్షించడం అవుతాం. కాబట్టి దీని మీద అందరూ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి.